చూడండి, ఈ యాక్టు 1948 అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో మన దేశం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని మినిమం వేజెస్ యాక్ట్ 1948 అంటాము. ఇక్కడలోనే ఉంది. మినిమం వేజెస్ మీన్స్ కనీస వేతనము, కనీస వేతన చట్టము. ఇదే మనకి ఒక మాటలో చెప్పాలంటే మన కామ్రేడ్స్ ఉన్నారు కదా, కమ్యూనిస్టులు, వాళ్ళందరికీ ఆయుధం కూడా, పాత రోజుల ఆయుధం కూడా ఇదే, మినిమం వేజెస్, కనీస వేతనం ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి అనేది వాళ్ళ స్లోగన్. కాబట్టి మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఇది. దీని ప్రకారంగా ఈ యాక్ట్ ఎందుకు పాస్ చేశారంటే వెల్ఫేర్ ఆఫ్ లేబర్, మన లేబర్ యొక్క యోగక్షేమాలు బాగోగుల కోసం చేశారు. దాంట్లో ఏం చేశారు వాళ్ళు? ఫిక్సింగ్ ఆఫ్ మినిమం వేజెస్ ఎవరికి? లేబర్కి. లేబర్ పనిచేస్తుంటారు, పనిచేసే లేబర్కి వాడు అదివరకు ఏంటంటే భూస్వాములు లేకపోతే బోతు బరీలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లేబర్ పనికి వచ్చే వాళ్ళ శ్రమని దోచుకునేవాళ్ళు. దాన్ని నిరోధించడం కోసం, శ్రమ దోపిడీని అరికట్టడం కోసం గవర్నమెంట్, భారతదేశము ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది, ఇండియన్ గవర్నమెంట్. ఇది 1948లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళకి పని చేయించుకుంటే కనీస వేతనం ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఉంది కనీస వేతనం మగాళ్ళైతే ఇంత ఉండాలి, ఆడాళ్ళైతే ఇంత ఉండాలి. చిన్నపిల్లలకి ఎలాగో కార్మిక చట్టాల ప్రకారం పనిచేయడానికి వీలు కాదు కాబట్టి పెద్దలు పనిచేసే వాళ్ళకి, లేబర్కి, స్కిల్డ్ లేబర్కి ఎంత ఉండాలి, అన్స్కిల్డ్ లేబర్కి ఎలా ఉండాలి, డైలీ లేబర్కి మెన్ అయితే ఎంత ఉండాలి, ఉమెన్ అయితే ఎంత ఉండాలి, మెన్ మజ్దూర్కి ఎంత, ఉమెన్ మజ్దూర్కి ఎంత, వీళ్ళకి పనివారిగా విభజించి, కేటగిరీ వారీలుగా విభజించి, మగాళ్ళ వారిగా ఆడవాళ్ళ వారిగా విభజించి వీళ్ళకి కనీసం ఇంత జీతం ఇవ్వాలి. ఎందుకంటే తక్కువ ఇస్తే నేరము. తక్కువ ఇచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మన గవర్నమెంట్ ఆ కన్సర్న్ ఎంప్లాయర్ మీద, అంటే యాజమాన్యం మీద చర్య తీసుకుంటారు. దానికోసం ఇది ఈ మినిమం వేజ్ యాక్ట్ రూపొందించబడింది. ఈ యాక్ట్ పాస్ ఎందుకు చేస్తుంటే లేబర్ యొక్క యోగక్షేమాలని, అలాగే ఆ లేబర్ తీసుకునే వేతనాన్ని కూడా కనీస రూపంలో, అంటే మరీ తక్కువగా లేకుండా ఉండటం కోసం. అందుకంటే తక్కువ ఇవ్వడానికి లేదు, ఎక్కువ ఎంత అయినచ్చు అది వేరే విషయం. అంటే స్కిల్ లేబర్కి ఆటోమేటిక్గా ఎక్కువ ఇస్తాం కదా, ఆ దాన్ని అన్స్కిల్డ్ లేబర్ కూడా, స్కిల్డ్కైనా అన్స్కిల్డ్ లేబర్కైనా ఎవరికైనా, మ్యాన్ మజ్దూర్కైనా ఉమెన్ మజ్దూర్కైనా ఎవరికైనా కనీసం ఇంత పే చేయాలి అనేది ఈ చట్ట ప్రకారంగా రూపొందించింది. దీంట్లో మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి? దీంట్లో మెయిన్ ప్రొవిజన్స్, ఈ చట్టంలో ఉన్న మెయిన్ ప్రొవిజన్స్ అండి. ఇక్కడ అడ్వైజరీ కమిటీ నియమిస్తాం. అడ్వైజరీ కమిటీ ఎంత అయితే వేతనం ఇంత ఉండాలని సిఫార్సు చేస్తుందో ఆ అడ్వైజరీ సిఫార్సు మేరకు కనీస వేతనాన్ని నియమిస్తాం, కనీస వేతనాన్ని ఇస్తాం. ఇక్కడ సెట్టింగ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ, setting up advisory committee for fixing మినిమం వేజ్ ఇవ్వడానికి ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తాం. అడ్వైజరీ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే మనము వేతనాన్ని, మినిమం వేజ్ని ఫిక్స్ చేస్తాం. ఇది ఫర్ ఇఫ్ ఒక ఇండస్ట్రీలో the remuneration shall be paid on 7th day after last working day if the number of employees is less than 1000. The remuneration
షెల్ బి పెయిడ్ ఆన్ 10th day after last working day if the number of employees is more than 1000. అంటే ఈ 1948 చట్టం మినిమం వేజ్ చట్టం ప్రకారం కనీస వేతనం లేబర్కి ఇవ్వాలి. ఆ కనీస వేతనం ఎలా నిర్ణయిస్తారంటే ఈ చట్టం ప్రకారం ఒక అడ్వైజరీ కమిటీని గవర్నమెంట్ నియమిస్తుంది. ఆ అడ్వైజరీ కమిటీ ఏ కూలికి ఎంత ఇవ్వాలి, ఏ కూలికి ఎంత కనీస వేతనం ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు. వాళ్ళ ప్రకారంగా కొన్ని చట్టాలు చేశారు. వాటిలో ఒక ఫ్యాక్టరీలో సపోజ్ 1000 మంది కంటే తక్కువ లెస్ దాన్ 1000 ఉన్నారనుకో, 1000 మంది కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారనుకో, వాళ్ళకి ప్రతి నెల 7వ తేదీ వాళ్ళ జీతాలు పే చేయాలి. ప్రతి నెల 7వ తేదీ, నెలాఖరు తర్వాత 7వ తేదీ అంటే ఫస్ట్ వీక్లో లాస్ట్లో పే చేయాలి. ఇఫ్ అదే కనుక ఫ్యాక్టరీలో మోర్ దాన్ 1000 ఉన్నారనుకో, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 1000 కంటే అదనంగా ఉంటే, 1000 కంటే తక్కువగా ఉంటే 7వ తేదీ ఇవ్వాలి. 1000 కంటే అదనంగా ఉంటే 10th 10వ తేదీ, 1000 కంటే తక్కువగా ఉంటే 7th. అంటే తక్కువ ఉద్యోగులు ఒక పరిశ్రమలో 1000 కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళకి 7వ తేదీ ఇవ్వాలి. ఒక పరిశ్రమలో 1000 మంది కంటే ఎక్కువ మంది, ఇంకెంతమంది అయినా ఎక్కువ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇంకో 3 రోజులు రిలాక్సేషన్ ఇచ్చాడు. వీళ్ళకి 7వ తేదీకి ఫిక్స్ చేస్తే వీళ్ళకి 10వ తేదీ ఫిక్స్ చేశాడు. ఈ 10 కంటే తర్వాత మటుకు పే చేయడానికి వీల్లేదు, ఆ లోపే పే చేయాలి. అంటే నీకు చేత అయితే 7వ తేదీలోపు 6, 5, 3, 4, 2 లోపు ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే 7వ తేదీ లోపు అన్నాడే కానీ ఆ లోపు ఎప్పుడైనా పే చేసుకో. అలాగే 10వ తేదీ లోపు 1000 మంది కంటే ఎక్కువ ఉన్న పరిశ్రమలు అయితే 10వ తేదీ లోపు, 1000 మంది కంటే తక్కువ ఉన్న పరిశ్రమలు అయితే 7వ తేదీ. ఇక్కడ 1000 కంటే తక్కువ ఉంటే 7, 1000 కంటే ఎక్కువ ఉంటే 10, అంటే టోటల్ గ్యాప్ 3 రోజులు. అంటే ఎక్కువ మంది పనిచేస్తారు కాబట్టి ఎక్కువ అమౌంట్ అవసరం అయ్యేది కాబట్టి వీళ్ళకి ఒక 3 రోజులు ఈ పరిశ్రమకి రిలాక్సేషన్ ఇచ్చారు చట్టం ప్రకారం. ఈ చట్టం ప్రకారం 7వ తేదీ వీళ్ళు పే చేస్తే 10వ తేదీ వీళ్ళు పే చేయాలి. ఏ విధంగా పే చేయాలి? అడ్వైజరీ కమిటీ ఉంది కదా, గవర్నమెంట్ నియమించిన అడ్వైజరీ కమిటీ, ఆ కమిటీ ఎంతైతే సిఫార్సు చేస్తుందో, వాళ్ళు ఎంతైతే ఫిక్స్ చేస్తారో ఆ ప్రకారంగా రెమ్యునరేషన్ మనం లేబర్కి పే చేయాలి. ద వేజెస్ ఆఫ్ ఎంప్లాయీస్ వితౌట్ డిడక్షన్స్ అంటే ఏంటి? ద వేస్ ఆఫ్ ఎంప్లాయీ షుడ్ బి పెయిడ్ వితౌట్ డిడక్షన్స్. అంటే ఎంప్లాయీస్కి మనం ఇచ్చే జీతాల్లో ఎలాంటి కోతలు ఉండకుండా చూసుకోవాలి. ఎలాంటి కోతలు? ఎక్సెప్ట్ పిఎఫ్, ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఉంది, కట్ చేసుకోవచ్చు. ఎల్ఐసి ఉంది, కట్ చేయొచ్చు. ఏదైనా రికవరీ ఉంది, రికవరీ ఆఫ్ అడ్వాన్సెస్, పిఎఫ్ కట్ చేయొచ్చు, ఎల్ఐసి కట్ చేయొచ్చు, రికవరీ ఆఫ్ అడ్వాన్సెస్ కట్ చేయొచ్చు. ఏమన్నా కోర్టు డైరెక్షన్ ఉండే ఏమైనా ఉంటాయి, కోర్టు డైరెక్షన్స్ వాడికి. అంటే కోర్టు డైరెక్షన్ అంటే ఏంటంటే, ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఆడెళ్ళి లోన్ పెట్టి ఉంటాడు, ఈ శాలరీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి లోన్ పెట్టి ఉంటాడు. ఆ లోన్ పెట్టినప్పుడు ఆ లోను శాలరీ వాడు కట్టినప్పుడు ఏం చేస్తే వాళ్ళు కోర్టుకి వేస్తే, యాజమాన్యం కోర్టుకి వేస్తే అనుకో, అప్పించిన వాళ్ళు అబ్బాయి శాలరీ లోన్స్ ఇంత కటింగ్ చేయమనేస్తారు. అప్పుడు మస్ట్గా మనం కోర్టు డిడక్షన్స్ కట్ చేయాలి. కోర్టు డైరెక్షన్ ప్రకారం డిడక్షన్ చేయాల్సింది. అంటే కోర్టు డైరెక్షన్ ప్రకారంగా డిడక్ట్ చేయాల్సింది. అంటే కనీస వేతన చట్టం ప్రకారం ఎంప్లాయర్ ఎప్పుడు కూడా ఎంప్లాయీకి మొత్తం ఏ కటింగ్లు, ఎలాంటి డిడక్షన్స్ లేకుండా జీతాలు ఇవ్వాలి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కట్ చేయొచ్చు, కొన్ని డిడక్ట్ చేయొచ్చు. ఏ సందర్భాలు? ఎక్సెప్ట్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు,
ఎల్ఐసి కావచ్చు, రికవరీ ఆఫ్ అడ్వాన్సెస్ కావచ్చు, ఏమైనా కోర్టు డైరెక్షన్స్ కావచ్చు, లేదా నెగ్లిజెన్స్ వల్ల, ఎంప్లాయీ నెగ్లిజెన్స్ వల్ల కొంత ఏదైనా వస్తువులు పరికరాలు పగలగొట్టే అనుకుందాం, వాటిని రికవరీ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని తప్ప మిగతా అన్నీ కూడా ఎలాంటి కోత లేకుండా వీళ్ళకి పే చేయాల్సి వస్తుంది. రికవరీ ఆఫ్ అడ్వాన్స్, కొన్ని అడ్వాన్సెస్ తీసుకొని ఉంటాడు వాడు, నెలవారీలో కొన్ని అడ్వాన్స్ 5,000 10,000 అడ్వాన్స్ తీసుకుని అనుకో. సపోజ్ ఒక పరిశ్రమలో ఒకడు పనిచేస్తున్నాడు, వాడి శాలరీ ఒక 45,000. 45,000 ఎలాంటి కోత లేకుండా ఎంప్లాయర్ ఇవ్వాలి. కానీ వాడు ఏం చేశాడు, ఆ నెలలో ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అప్పుడు నెలాఖరులో జీతం ఇచ్చేటప్పుడు ఈ 10,000 కట్ చేసుకోవాలి లేదా? ఖచ్చితంగా కట్ చేసుకొని ఇవ్వచ్చు. లేదు వాడు ఏదైనా లోన్ తీసుకొని కోర్టు రికవరీ వచ్చింది, కట్ చేసుకోవాల్సినవి. లేదు వాడు ప్రతి నెల వాడు ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, ఈ ప్రావిడెంట్ ఫండ్ కింద వాడు సేవ్ చేసుకున్నాడు, సేవింగ్స్ చేసుకున్నాడు, ఒక 1,000 2,000 సేవింగ్ చేసుకున్నాడు. 45,000 2,000 పిఎఫ్ కింద పోతుంది, 45,000 2,000 కటింగ్ చేస్తుంది. అలాగే ఎల్ఐసిస్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి కట్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో తప్పితే మిగతా సందర్భాల్లో ఇప్పుడు కూడా ఎంప్లాయర్ ఎటువంటి కోత లేకుండా వాడికి ఎంప్లాయీకి జీతం ఇవ్వాలి. అంటే టోటల్గా మళ్ళీ ఒకసారి దీన్ని మినిమం వేజ్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చూడండి, ఇక్కడ ఈ చట్టాన్ని, ఈ యాక్ట్ని 1948లో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారు? ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ లేబర్ అండ్ ఫిక్సింగ్ మినిమం వేజ్. అంటే చట్టం 1948లో ప్రవేశపెట్టింది ఎందుకోసము? వెల్ఫేర్ ఆఫ్ లేబర్ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ వేజెస్. ఈ రెండు ఎవరు చేస్తారు? బై సెట్టింగ్ అడ్వైజరీ కమిటీ. ఒక అడ్వైజరీ కమిటీని సెట్ చేయటం వల్ల ఆ అడ్వైజరీ కమిటీ ఎంతైతే మినిమం వేజ్ ఫిక్స్ చేసిందో ఆ ప్రకారంగా ఈ అడ్వైజరీ ప్రకారంగా మినిమం వేజ్ ఫిక్స్ చేస్తారు. ఆ విధంగా చేస్తాము. సో ఈ చట్టం 1948లో ప్రవేశపెట్టబడింది. వెల్ఫేర్ కోసం, లేబర్ యొక్క వెల్ఫేర్ బాగోగుల కోసం ప్రవేశపెట్టబడింది. వాళ్ళకి కనీస వేతనం అనేట్టుగా రూపొందించబడింది. ఈ కనీస వేతనం ఎలా అందుతుందంటే వాళ్ళు ఏర్పాటు చేసే కమిటీ ద్వారా వాళ్ళు రికమెండ్ చేస్తారు, ఆ ప్రకారంగా వేతనాలు ఇస్తారు. దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ కనీస వేతనం అమలు చేయడం కోసం అడ్వైజరీ కమిటీ సెట్టింగ్ చేయడం ఒకటి, అడ్వైజరీ కమిటీ ఒకటి, అడ్వైజరీ కమిటీని ఒకదాన్ని సెట్ చేయడం, వీళ్ళ ప్రకారంగా మినిమం వేతనం ఇవ్వడం. అదే లెస్ దాన్ 1000, ఒక పరిశ్రమలో లెస్ దాన్ 1000 ఉన్నారనుకో, వీళ్ళకి 7th డే పే చేయాలి. 7th డే ఎప్పుడు? ఇఫ్ ఎంప్లాయీస్ ఈజ్ లెస్ దాన్ 1000. అలా కాకుండా 10th డే పే చేయొచ్చు. ఎవరికి? ఇఫ్ ఎంప్లాయీస్ ఈజ్ మోర్ దాన్ 1000. ఎంప్లాయీస్ మోర్ దాన్ 1000 అయితే 10th, ఎంప్లాయీస్ లెస్ దాన్ 1000 అయితే 7th డే పే చేయొచ్చు. అలాగే రెమ్యూనరేషన్ మొత్తాన్ని కూడా, వేజ్ మొత్తాన్ని కూడా ఎలాంటి డిడక్షన్ లేకుండా ఎంప్లాయర్ ఇవ్వాలి. ఎంప్లాయీకి ఇక్కడ తేడా ఏంటంటే ఎంప్లాయర్, రెండోది ఎంప్లాయీ. ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక ఎంప్లాయర్ ఉంటాడు, హెడ్. దాని కింద పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ అంటాం. ఈయన వీళ్ళకి జీతాలు ఇస్తుంటాడు, వేతనాలు ఇస్తుంటాడు. ఈ వేతనాలు ఇచ్చేటప్పుడు ఈ వేతనాల్లో ఎలాంటి కట్టింగ్ లేకుండా, ఎలాంటి డిడక్షన్ లేకుండా టోటల్ వేసి ఎంప్లాయర్ ఇవ్వాలి. ఎలాంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డిడక్షన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితులు అయ్యి? పిఎఫ్ కట్ చేయాలి, లేకపోతే కోర్టు డిడక్షన్స్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే ఎల్ఐసిస్ ఉండొచ్చు, లేకపోతే ఇట్లా కోర్టు డైరెక్షన్స్ కానీ, ఎల్ఐసి కానీ, రికవరీస్ కానీ, అడ్వాన్స్లు ఏమైనా ఉండి ముందుగా ఇచ్చుంటే రికవరీ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పిస్తే మిగతా పరిస్థితుల్లో ఎటువంటి కోత లేకుండా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇది 1948 చట్టం ప్రకారం. భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన చట్టం 1948. దిస్ యాక్ట్ ఈస్ కాల్డ్ మినిమం వేజెస్ యాక్ట్. దీన్ని ఆయుధం చేసుకొని
భారతదేశంలో ఎక్కువ కమ్యూనిస్టులు పోరాటాలు సాగిస్తున్నారు. వాళ్ళు కార్మిక సంఘాలన్నీ కూడా కనీస వేతనం కోసం, ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం, చట్టం లేదని కాదు, ఈ చట్టం సరిగా అమలు చేయడం కోసం వారు పోరాటాలు ఎక్కువ చేస్తుంటారు. ప్రతి ఫ్యాక్టరీలో కూడా కార్మిక చట్టాలకి మీరు సినిమాలో కూడా చూస్తూ ఉంటారు. ఇక ప్రతి హీరో ఆ కార్మిక చట్టానికి లీడర్ అయి ఉంటాడు. ఆ హీరోయిన్ ఆ యజమాని యొక్క కూతురు అయి ఉంటుంది. ఆ విధంగా ఈయన కార్మిక హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు. ఇది భూస్వామి దీంట్లో హీరోయిన్ ఉంటుంది. ఆ విధంగా ప్రతి సినిమాలు కూడా ఈ విధంగా రూపొందించబడ్డాయి. అంటే కనీస వేతనం ఇవ్వాలి, పనిచేసే కార్మికులకు కనీస వేతనం రావాలి, దీంట్లో పనిచేసిన ఈ చట్టాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ప్రతి ఫ్యాక్టరీకి కూడా ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కూలీలందరూ కూడా ఇంతంత జీతాలు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఆ జీతాల ప్రకారం 1000 మంది కంటే తక్కువ పనిచేసే ఫ్యాక్టరీలు అయితే 7వ తేదీ జీతాలు ఇవ్వాలి, 1000 మంది కంటే ఎక్కువ పనిచేసే ఫ్యాక్టరీలు అయితే 10వ తేదీ జీతాలు ఇవ్వాలి. ఎలాంటి డైరెక్షన్ లేకుండా వాళ్ళకి వేతనాలు చెల్లించాలి. ఇది 1948 యాక్ట్. ఓకే, ఇక లాస్ట్ వన్ ఈ చాప్టర్లో వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్. వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ 1923 అంటే మీకు దాదాపు భారతదేశ స్వాతంత్రం రాకముందే ప్రవేశపెట్టారు. అంటే ఇది ప్రవేశపెట్టింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన చాలా చట్టాలను కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మనం ఈ మధ్యలో చాలా అమెండ్మెంట్ చేసి మార్చారు, కానీ మార్పు చేర్పులు చేశారు, కానీ కొన్ని చట్టాలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అమలు అవుతూనే ఉన్నాయి. అందులో ఏదో ఒకటి వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ 1923. ఇది ఎందుకు So, this act was passed to protect the interests of accident victims. ప్రమాదాల వల్ల ఎవరైతే ప్రమాదభరితంగా దెబ్బతింటారో వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం అండ్ దేర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే ప్రమాదభరిత ఇప్పుడు కొన్ని కర్మాగారాలు ఉంటాయి. ఆ కర్మాగారాలు ఇప్పుడు ఇనుము స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ దాంట్లో పనిచేసే వాళ్ళు ఇటీవల కాలంలో ప్రమాదం కూడా జరిగింది చూడండి. ఆ మొత్తం కరిగించే సమయంలో కొంతమంది పైన పడి ఇబ్బంది కూడా పడ్డారు. అలాంటి ప్రమాదభరిత పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం రూపొందించబడింది ఈ వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ 1923. దీని ప్రకారము ఏం చేయాలి? ఎవరైతే ప్రమాదాల్లో చిక్కుకుంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దెబ్బతింటాయి కదా. సపోజ్ ఒక యజమాని ఒక ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నాడు, అతనికి ప్రమాదం జరిగి కాలో చేయో పోయింది,
సపోజ్ కాలు పోయింది లేకపోతే చేయబోయింది, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పని చేయగలరా? నెక్స్ట్ అతను రెగ్యులర్గా ఎప్పటిలాగా అంతకు ముందులాగా పని చేయగలరా? పని చేయలేడు. పని చేయలేడు కాబట్టి యాజమాన్యం ఏం చేయాలి? వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ పే చేయాలి. పరిహారం. కాంపెన్సేషన్ అంటే ఏంది ఇక్కడ? వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్. వర్క్మెన్ పనిచేసే వాళ్ళకి పరిహారం ఇచ్చే చట్టం, పరిహారం చెల్లించే చట్టం. ఎందుకు పరిహారం చెల్లించాలి? వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం జరిగినప్పుడు పరిహారం చెల్లించకపోతే అంత ముందులాగా కూడా పని చేయలేడు కదా. సపోజ్ కాలు పోయింది, పని చేయలేడు, చేయకపోయిందో పని చేయలేడు, అసలు టోటల్ వ్యక్తే పోయాడు, అప్పుడు పరిస్థితి ఏంది? ఆ కుటుంబంతో రోడ్డు పడింది కదా. అందుకోసము రూపొందించబడిన చట్టం ఇది. ఏదైతే ప్రమాదభరిత ఏ పరిశ్రమలో అయితే పనిచేస్తున్నారో ఆ పరిశ్రమలో ఏదైనా ప్రమాదం సంభవించి ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికుడికి ఏదైనా దెబ్బ తగిలితే అతనికి చెల్లించే పరిహారం ఎంత ఇవ్వాలి? ఈ చట్టం ప్రకారం రూపొందించబడింది. పర్మనెంట్గా ఒక కాలు చేయబోతే ఎంత, లేకపోతే పార్షియల్గా అయితే ఎంత, లేకపోతే అసలు కంప్లీట్ వ్యక్తే చనిపోయాడు అప్పుడు ఎలా ఇవ్వాలి? సో ఈ పరిహారం దేని మీద బేస్ అయింది? కంపెన్సేషన్ దేని మీద బేస్ అయింది? అతను జరిగిన యాక్సిడెంట్ తీవ్రతను బట్టి. పార్షియల్గా జరిగిందా, పర్మనెంట్గా జరిగిందా, టోటల్గా అసలు చనిపోయాడా? టోటల్గా చనిపోతే ఎటువంటి కండిషన్ అయినా పరిహారం మొత్తాన్ని ఇవ్వాల్సిందే. అలా కాకుండా ఏదైనా డ్యామేజ్ జరిగింది, సపోజ్ ఏదో ఒక డ్యామేజ్ జరిగింది అతనికి, అతను డ్యామేజ్ జరిగినప్పుడు దాని తీవ్రతను బట్టి పరిహారం పే చేస్తాడు. సపోజ్ అది పార్షియల్గా జరిగిందా లేకపోతే పర్మనెంట్గా జరిగిందా? పార్షియల్ ఏంది, పర్మనెంట్ ఏంది? పార్షియల్ అంటే ఒక చేయి ఉంది, సపోజ్ ఇరిగిద్ది, దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించుకుంటే తగ్గుతుంది. అప్పుడు దీని ఖర్చు ఒక 25,000 50,000 ఒక 35,000 అయింది. సపోజ్ ఒక 35,000 అయింది. ఆ 35,000 ఇస్తే ఈ చెయ్యి హ్యాండ్ బాగు చేస్తుంది కాబట్టి ఇది పార్షియల్. అలా కాకుండా పర్మనెంట్. సపోజ్ వాడు ఒక క్రషర్లో పనిచేస్తున్నాడు, ఆ క్రషర్లో చేయబడి ఎంతవరకు తెగిపోద్ది, అప్పుడు ఈ చెయ్యి ఇంకెప్పటికి పని కదా, అది పర్మనెంట్. పర్మనెంట్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? కంపెన్సేషన్ ఎక్కువగా ఇవ్వాలి. పార్షియల్గా లైట్గా జరిగినప్పుడేమో దాన్ని బాగు చేయించుకోవడానికి పెట్టిన ఖర్చుతో సరిపోతుంది. అలా కాకుండా పర్మనెంట్గా ఏదో ఒక డిజేబుల్ అయ్యారనుకోండి, అప్పుడేమవుతుంది? వాడికి కాంపెన్సేషన్ ఎక్కువ చేయాలి. అలా కాకుండా ఈ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? యాక్సిడెంట్స్ జరగడానికి 2 కారణాలు ఉన్నాయి. మాన్యువల్ కారణాలు కొన్ని ఉన్నాయి, మాన్యువల్గా మెషినరీ పరంగా కొన్ని ఉన్నాయి, మెకానికల్గా కొన్ని ఉన్నాయి, మాన్యువల్గా ప్రమాదాలు ఎలా జరుగుతాయి? సపోజ్ ఐసైట్, ఇప్పుడు అద్దాలు ఉన్నాయి, పని చేస్తాం కాబట్టి అద్దాలే పడిపోతాయి, అప్పుడు మనకు తెలియకుండానే ప్రమాదం జరిగిద్ది. సో ఈ విధంగా ఐసైట్ వల్ల ఈ మానవ తప్పిదాలు అది లేదు, పని చేస్తూ ఉన్నాడు, సపోజ్ కళ్ళు తిరిగినట్టు గిడిగా అనిపిస్తాయి, అప్పుడేమైంది? ఆటోమేటిక్గా ప్రమాదం దాంట్లో పడిపోతాడు. అట్లా ప్రమాదం జరగచ్చు. లేదు, వాడు కరెక్ట్గానే పనిచేస్తున్నాడు, ఒక సామిల్లోనే పనిచేస్తున్నాడు, సామిల్ అంటే రంపకోత మిల్లో పనిచేస్తున్నాడు, చాలా సిన్సియర్గానే పనిచేస్తున్నాడు. సపోజ్ ఆ పని చేస్తే ఆ రంపం కట్ అయింది, అది వచ్చేసి తిరిగి వచ్చి పని చేసేవాడి మీద పడిద్ది, అదేమైంది? మెకానికల్ అయింది. అంటే మనం చేసే తప్పుదాల వల్ల, మాన్యువల్గా చేసే తప్పుదాల వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అలా కాకుండా మెషినరీ వల్ల కూడా కొన్ని లోపాల వల్ల కూడా, మెషినరీలోని కొన్ని లోపాల వల్ల కూడా కొన్ని జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్ అందరికీ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా ఏం చేయాలి? పరిహారం చెల్లించాలి. నష్టపరిహారం, దీన్ని కంపెన్సేషన్ అంటాము. ఎవరు చెల్లించాలి? ఆ సంస్థకి యాజమాన్యం చెల్లించాలి. యాజమాన్యం చెల్లించలేదు అప్పుడేం చేయాలి? ఒకవేళ యాజమాన్యం చెల్లించడానికి ఇష్టపడలేదు అప్పుడేం చేయాలి? ఈ చట్టం ప్రకారము ఒక కమిటీ ఉంటుంది, కమిషనర్ని అపాయింట్ చేస్తారు. ఈ కమిషనర్ ఈ చట్టం అమలయ్యేలాగా చూస్తాడు. ఇప్పుడు ఒక పరిశ్రమలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దానికుండే హెడ్ ఏం చేయాలి? ఈ ఎంప్లాయర్ ఏం చేయాలి? 1 వీక్ లోపు, 7 రోజుల్లోపు మా పరిశ్రమలో పలానా వ్యక్తికి పలానా విధంగా ఈ యాక్సిడెంట్ జరిగింది, అతనికి ఈ విధంగా ఒక అంగం కోల్పోయాడు, లేకపోతే దెబ్బతిన్నాడు అని చెప్పి కమిషనర్కి ఇతను రిపోర్ట్ చేయాలి. కమిషనర్కి ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసినప్పుడు కమిషనర్ వచ్చేసి ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, ఏం చేసింది అని ఎంక్వైరీ చేసేసి, సరే జరిగిన లోపం మానవ తప్పిదమా, యంత్ర తప్పిదమా, ఇతనికి చేసుకున్నాడా? మానవ తప్పిదంలో కొన్ని ఉన్నాయి. సపోజ్ వీడు
డ్రింక్ చేసి పోతాడు ఆ పనిలోకి. డ్రింక్ చేసి పోయినప్పుడు ఆటోమేటిక్గా వాడికి యాక్సిడెంట్ అయ్యింది. అలాంటి సందర్భం కూడా కావచ్చు. కాబట్టి వాడు అన్నీ బేరేజ్ వేసుకొని డ్రింక్ చేసి పోయాడా, లేకపోతే ఇతను తప్పిదామా, లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా, లేకపోతే మిషనరీ పరంగా జరిగిందా, ఏది నిర్ణయించేసి దానికి ఎంత కాంపెన్సేషన్ పే చేయాలనేది కమిషన్ నిర్ణయిస్తాడు. ఇది కోర్టుల జ్యూరిడిక్షన్ కంటే కూడా కమిషన్ జ్యూరిడిక్షనే ఎక్కువ. కమిషనరే నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ కమిషనర్ నిర్ణయం తీసుకోవాలంటే ఏం జరగాలి? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు కమిషనరు? తన దృష్టికి జరిగిన యాక్సిడెంట్ తన దృష్టికి వచ్చినప్పుడు. తన దృష్టికి ఎప్పుడు వస్తుంది? ఈ సంస్థ యజమాని ఆ ప్రమాదం జరిగిన వారం రోజుల్లోపు 7 రోజుల్లోపల్లా కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే ఆ కమిషనర్ ఏం చేస్తాడు? వచ్చి ఎంక్వైరీ చేసేసి ఇదిగో ఇతనికి ఇంత పరిహారం ఇవ్వాలని చెప్పి వెళ్తాడు. అది అమలయ్యేలాగా కూడా చూస్తాడు. ఒకవేళ అమలు కాలేదు, ఆ కమిషనర్కి రిపోర్ట్ చేస్తే చాలు, మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జ్యూరిడిక్షన్ అంతా కూడా కమిషనర్దే. కమిషనరే బాధ్యత వహించేసి ఈ వర్క్మెన్ కంపెన్సేషన్ 1923 పక్కాగా అమలయ్యేటట్టు చేస్తాడు. ఇది హజార్డస్ ఆక్యుపేషన్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా ప్రమాదభరిత సంస్థల్లో పనిచేస్తుంటారు. కొంతమంది రసాయన ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు, కొంతమంది మెడికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తుంటారు, కొంతమంది ఉక్కు కర్మాగారాల్లో పనిచేస్తుంటారు, కొంతమంది ఇంకా అంతకంటే కష్టమైన క్రషర్స్లో గ్రానైట్లో పనిచేస్తుంటారు. గ్రానైట్లో పనిచేస్తే 200 అడుగుల లోతులో పనిచేస్తూ ఉంటారు. అక్కడ కనుక మెషినరీ ఫాల్ట్స్ కనుక ఎక్కువగా ఉంటే ఈ కొన్ని ఎక్కువ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఏ సందర్భాలైనా ఒక గ్రానైట్ సంస్థ ఉంది. ఆ గ్రానైట్ సంస్థలో ఒక ప్రమాదం జరిగింది. ఆ సంస్థ మేనేజర్ ఎప్పుడు కూడా ఇమీడియట్గా కన్సర్న్ కమిషనర్ ఉంటాడు, వాడికి ఆ ఏరియాలో ఆఫీసర్ లేబర్ వాళ్ళకి తీసుకెళ్తే ఆ పరిశ్రమ అతను ఏం చేస్తాడు? వచ్చి విజిట్ చేసేసి వచ్చి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మొత్తం నిర్ధారణ చేసి రిపోర్ట్ చేసేసి మొత్తం ఇతనికి ఈ విధంగా పైనుంచి రాయిపడి చచ్చిపోయాడు కాబట్టి మీరు ఈ 10 లక్షలు పే చేయండి, లేకపోతే మీరు 20 లక్షలు పే చేయండి ఇతనికి అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా అతనికి కంపెన్సేషన్ అందుతుంది. ఆ కంపెన్సేషన్ లెక్క కట్టేటప్పుడు అతని మీద డిపెండెంట్స్ని కూడా చూసుకుంటారు. ఒక సంస్థ యజమాని నష్టపడ్డాడు, ఆ సంస్థ యజమానిగా ఒక వర్కర్ ఉన్నాడు, ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీ పనిచేసే ఎంప్లాయీకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు తన మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు, ఇంటికాడ దగ్గర చదివించే పిల్లలు ఉంటారు, తన భార్య ఉంటుంది, ఎంతమంది ఉంటారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఆయన మీద ఆధారపడి చేస్తున్నారు, అతని మీద డిపెండెంట్స్. కాబట్టి వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని పరిహారాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా ఒక పరిహారం నిర్ణయించడం సరిపోదు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ కొడుకో కూతురుకో భార్యకో ఇంకోరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు. ఇది కల్పించడం కోసమే కమిషనరు పనిచేస్తూ ఉంటాడు. ఇకపోతే పరిహారం ఇచ్చే దాంట్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొన్నింటిలో వాళ్ళు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ వాడు డ్రింక్ చేసి డ్యూటీకి వెళ్ళాడు, తాగి డ్యూటీకి వెళ్ళినప్పుడు వాడు ఆటోమేటిక్గా ప్రమాదం జరిగింది. కాబట్టి అలాంటి సందర్భంలో కంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ తాగిపోయినా కూడా చనిపోయాడు అనుకుందాం, చనిపోతే ఎలాంటి కండిషన్ అప్లై కాకుండా మొత్తం పరిహారాన్ని ఇవ్వాల్సిందే. వాడి తప్పైనా తాగిపోవడం వాడి తప్పైనా చనిపోవడం డెత్ అంటూ జరిగితే పరిహారాన్ని బట్టి కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇది వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ 1903. దిస్ వాజ్ పాస్డ్ ఇన్ 1923. ఇది ఎందుకు పాస్ అయింది? టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ హజార్డస్ విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ వర్కింగ్ ఇన్ హజార్డస్ ఆక్యుపేషన్స్. హజార్డస్ మీన్స్ ప్రమాదభరితమైన వృత్తుల్లో పనిచేసే వాళ్ళ కోసం ఇది ఏర్పాటు చేయబడింది. ఓకే, థ్యాంక్ యూ.